అల్ బఖర అలిఫ్ లామ్ మీమ్. ఈ గ్రంథం అల్లాహ్ గ్రంథం అన్న విషయంలో ఎంతమాత్రం సందేహం లేదు. భయభక్తులు కలవారికి ఇది సన్మార్గం చూపుతుంది. వారు గోప్యమైన విషయాలను విశ్వసిస్తారు, నమాజును నెలకొల్పుతారు. ఇంకా మేము ప్రసాదించిన దానిలో సంపదలో నుంచి ఖర్చు పెడతారు. మేము నీ వైపుకు, అంటే ప్రవక్త వైపుకు అవతరింపజేసిన దానిని, నీకు పూర్వం అవతరింపజేసిన వాటిని వారు విశ్వసిస్తారు. పరలోకం పట్ల కూడా వారు దృఢనమ్మకం కలిగి ఉంటారు. ఇలాంటి వారే తమ ప్రభువు తరఫు నుంచి వచ్చిన సన్మార్గాన ఉన్నారు. సాఫల్యాన్ని పొందేవారు వీరే. అవిశ్వాసులను నీవు భయపెట్టినా భయపెట్టకపోయినా ఒకటే. ఇక వారు విశ్వసించరు. అల్లాహ్ వారి హృదయాలపై, వారి చెవులపై ముద్ర వేశాడు. వారి కళ్లపై పొర ఉంది. ఇంకా వారికి మహా ఘోరమైన శిక్ష ఉంది. మేము అల్లాహ్ పట్ల, అంతిమదినం పట్ల విశ్వాసం కలిగి ఉన్నామని కొందరంటున్నారు. కాని యథార్థానికి వారు విశ్వసించినవారు కారు. వారు అల్లాహ్ను, విశ్వాసులను మోసపుచ్చుతున్నారు. అయితే వాస్తవానికి వారు స్వయంగా తమను తామే మోసపుచ్చుకుంటున్నారు. కాని ఈ విషయాన్ని వారు గ్రహించటం లేదు. వారి హృదయాలలో రోగం ఉంది. రోగాన్ని అల్లాహ్ మరింతగా పెంచాడు. ఇంకా వారు చెప్పే అబద్ధం మూలంగా వారి కొరకు వ్యధాభరితమైన శిక్ష ఉంది. భూమిలో కల్లోలాన్ని రేకెత్తించకండి అని వారితో అన్నప్పుడల్లా మేము దిద్దుబాటుకు ప్రయత్నించేవారం మాత్రమే అని వారు సమాధానమిస్తారు. జాగ్రత్త! నిజానికి కల్లోల జనకులు వీరే. కాని వారికి విషయం తెలియటం లేదు. ఇతరులు, అంటే ప్రవక్త ప్రియ సహచరులు విశ్వసించినట్లే మీరు విశ్వసించండి అని వారితో చెప్పినప్పుడు, మూర్ఖ జనులు విశ్వసించినట్లుగా మేము విశ్వసించాలా అని వారు ఎదురు ప్రశ్న వేస్తారు. తస్మాత్, ముమ్మాటికి వీరే మూర్ఖులు. కాని సంగతి వీరికి తెలియటం లేదు. విశ్వాసులను కలుసుకున్నప్పుడు వారు, మేము విశ్వసించిన వారమే అంటారు. కాని తమ శైతానుల, అంటే తమ పెద్దల లేక సర్దారుల వద్దకు పోయినప్పుడు, మేము మీతోనే ఉన్నామండి, కాకపోతే వాళ్లతో పరిహాసమాడుతున్నామంతే అని పలుకుతారు.